ప్రియమైన సోదరులారా, అల్లాహ్ ఆజ్ఞ వచ్చినప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఎలాంటి సందేహం లేకుండా తన భార్య హాజరా రజీ అల్లాహు అన్హా మరియు చిన్న కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఎడారి ప్రాంతమైన మక్కాలో వదిలారు. అక్కడ నీరు లేదు, చెట్లు లేవు, మనుషులు లేరు. కానీ ఆయనకు ఒకటి మాత్రం ఉంది, అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం. హాజిరా అడిగినప్పుడు ఇది అల్లాహ్ ఆజ్ఞేనా అని ఆయన అవును అన్నప్పుడు ఆమె కూడా ధైర్యంగా అయితే అల్లాహ్ మనల్ని వదలడు అని నమ్మింది. ఈ సంఘటన మనకు చెబుతుంది, నిజమైన విశ్వాసం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా అల్లాహ్పై పూర్తి భరోసా పెట్టడం. ఇబ్రహీం అలైహిస్సలాం త్యాగం, ఓర్పు, విశ్వాసం ప్రతి ముస్లింకు ఆదర్శం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఈ ఘటనను గుర్తు చేసుకొని అల్లాహ్పై విశ్వాసంతో ముందుకు సాగుదాం.